నేను క్యాబ్ వాణ్ణి గూగుల్ వాడే రూట్ వాణ్ణి అన్యాయమైన రేటు వాణ్ణి వాన పడితే డబ్బులు రా ఫసా. దేవుడా, ఓ మంచి దేవుడా, తోలుకోవడానికి కారు ఇచ్చావు, తిట్టుకోవడానికి కస్టమర్లను ఇచ్చావు. ఎందుకయ్యా దేవుడా నన్ను ఇంకా క్యాబ్ డ్రైవర్గానే ఉంచావు? వై దేవుడా వై? యూ క్రేజీ గాడ్. ఎప్పుడు దా ఈ క్యాబ్తో నేను కోట్లు సంపాదించేది? ఎప్పుడు దేవుడా నా పేరు ఫసాక్లాగా దేశం మొత్తం వైరల్ అయ్యేది? ఎప్పుడు దేవుడా పవన్ కళ్యాణ్ మీద నా చెయ్యి, ఓ సారీ, పవన్ కళ్యాణ్ నా భుజాల మీద చెయ్యేసి ఫోటో దిగేది? వెన్ గాడ్ వెన్? చెస్ అన్ప్రొఫెషనల్ హ్యూమన్స్. ఒక్కడికి కూడా టైం సెన్స్ లేదు. ఎక్కడున్నాడు వీడు? ఇక్కడే ఉన్నాడు. ఓకే గాడ్, మీట్ యు లేటర్. వర్క్ ఫాస్ట్. క్రేజీ బాయ్ ఇక్కడే ఉన్నాడు. కామింగ్. హలో మాస్టర్, ఇద్దరు దేక్కో. ఐఫోన్ పట్టియా? ఎక్కండి అన్నా. ఓటీపీ 1231 అన్నా. సార్ మీ సాఫ్ట్వేరా? కారు కొనుక్కోవచ్చు కదా సార్, మీ 3 months శాలరీతో కారు ఫసాక్. నీకెందుకయ్యా? ఓ అలా అంటారా? చీప్ ఫెలోస్ అక్కడ. చీప్ ఫెలోస్? అబ్బో మీ సాఫ్ట్వేర్లు అంత చీప్ కాదులే. ఆల్రెడీ ఓ జాబ్ ఉన్న సెకండ్ హ్యాండ్లో డొక్కు కారు కొని క్యాబులకు తిప్పుతూ ఉంటారు. చీప్ ఫెలోస్ అంటే చీప్ ఫెలోస్. అసలు సాఫ్ట్వేర్ అంటే ప్రతోడికి చులకన అయిపోయింది. ఎంత కష్టపడతారో తెలుసా? ఒకసారి ఉద్యోగం పోతే కానీ నాకు తెలియలే. సార్ నా దృష్టిలో ఐటీ ఎంప్లాయ్ అంటే ఎవరో తెలుసా? సంపాదించాలని ఆరాటపడి సంపాదించిందంతా హాస్పిటల్లో కూర్చొని లెక్కెట్టుకునేవాడు ఐటీ ఎంప్లాయ్ సార్. భయ్యా మీకు అర్థం కావట్లా. లోపల అక్కడ ఒక్కొక్కరిని పెనం మీద కూర్చోబెట్టి పనిచేస్తారు. ఏదో బయటికి షో చేస్తాం కానీ మాలో హ్యాపీగా ఉండేది ఒక 30% అంతే. గమ్మున సార్ మీరు ఊరికనే. ఎన్ని బ్యాంకులు ఉంటే అన్ని క్రెడిట్ కార్డులు మీకే ఉంటాయి కదా. పైగా ఫారిన్ ట్రిప్పులు, టీమ్ అవుటింగ్లు, పబ్బులు, అమ్మాయిలు. మీరు ఎంజాయ్ చేసినట్టు మేము ఎంజాయ్ చేయట్లేదు కదా సార్. మీ దృష్టిలో అదేమో అన్నా. మా దృష్టిలో వారమంతా పెన మీద కూర్చొని వీకెండ్లో బర్నాలు రాసుకునేవాడే ఐటీ ఎంప్లాయ్. మీరు భలే క్రేజీగా మాట్లాడతారు. మీరు ఎంత ఎంజాయ్ చేస్తారు నాకు తెలీదా? సరే, నేను ఈ కంపెనీలో 1 year నుంచి జాబ్ చేస్తున్నా. ఈ ఒక్కరోజు నువ్వు వెళ్ళి ఆ పెనం మీద కూర్చో, నీకు తెలుస్తుంది. చూసావా, బాధ్యత తీసుకోమంటే తప్పించుకుంటున్నావు. మీ వల్ల కాదు. సరే వెళ్తా, వెళ్ళి నా మాట కరెక్ట్ అని నిరూపిస్తా. మీరు రిచ్ కిడ్స్ అని ప్రూవ్ చేస్తా. వెళ్ళండి, ఒక్కరోజు ఆ పెన మీద కూర్చోండి. ఇదిగోండి 1 day సాఫ్ట్వేర్ ఇంజనీర్ గారు. వస్తా. హలో అన్నట్టు చెప్పడం మర్చిపోయా. ట్రిపుల్ అని వేసి సాయంత్రం కారు తెచ్చిచ్చేసి. ఓకేనా? అసలే కారు ఫైనాన్స్లో ఉంది, జాగ్రత్తగా చూసుకో. చూడమ్మా తమ్ముడు, అతిగా ట్రిపుల్ వేసే క్యాబ్ డ్రైవర్లు, అతిగా ఆవేశపడే సాఫ్ట్వేర్ ఇంజనీరు బాగుపడినట్టు చరిత్రలో లేదు. వస్తా. ఆహా, ఏంటి ఇక్కడ మనుషుల కన్నా అద్దాలే ఎక్కువ ఉన్నాయి. ఇదిగో తమ్ముడు. ఇదేంటి? ఇదిగో మాస్టర్ మిమ్మల్ని. ఏంటి మీ పేరేంటి? నా పేరు కొండలరావు. ఇదేదో నాన్ సింక్లో ఉందే బాబు. లెఫ్ట్ రన్నింగ్ ఇచ్చుకో. నాకెందుకో నీ పేరు కొండ బాగా సెట్ అవుతుంది అనుకుంటా. అవునరా కొండ? రానా? ఇది ఎంత మైలేజ్ ఇస్తారంటావు? మైలేజా? మైలేజ్ ఏంట్రా? అదేమన్నా బండా మైలేజ్ ఇవ్వడానికి? ల్యాప్టాప్ రా, పని చేసుకోవడానికి పెట్టారా దాన్ని. పని చేసుకో. కర్మరా బాబు. అరే కొండ, చెప్పు. ఉంటే 1 2 3 ఒక చోట ఉన్నది, ఏబీసీలోనే ఒక చోట ఉన్నది. ఇవేనా అన్ని కలిపేస్తున్నాయి? అన్ని తిక్కగా. ఆ బ్రాకెట్లేంది? ఆ చుక్కలేంటి? వీడైనా ముగ్గులేస్తాడా? ఒరేయ్, నువ్వేమన్నా చదువుకునే జాబ్కి వచ్చావా? కనిపెట్టేశాడా? ఇంతకుముందు ఏంటి, ఎక్కడ పని చేసావురా? హోలా అనే కంపెనీలో పనిచేశా. హోలానా? హోలా కదరా, హౌలా. హోలా చెప్పు. హోలా. అవును, హోలాలో ఏం చేసి వచ్చావు? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ లో చేశాను. ఏంటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్? అబ్బో, పర్లేదు. రేయ్ కొండ, ఏంట్రా సౌండ్ రావట్లేదండి? రే, అది పియానో కాదురా, ల్యాప్టాప్ రా. దాంట్లో పని చేసుకుంటారు, దాన్ని కీబోర్డ్ అంటారు. ఓహో, ఈ ఏబిసిడి, ఈ 1 2 3 పని చేసుకో. వేస్ట్ ఆఫ్ ఇండియా. నీకు ఎవడరా జాబ్ ఇచ్చింది? అమ్మో, తెల్లారి నుంచి కడుపు ఉబ్బిపోయింది. రే కొండ, ఏంటి? వాష్రూమ్ ఇక్కడ ఎట్లా పోవాలి? వాష్రూమా? టేక్ రైట్, లెఫ్ట్, గో డౌన్. అరే ప్లీజ్, షార్ట్ కట్ అయిందని చెప్పు. షార్ట్ కట్టా? లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, కార్నర్లో ఉంటారు. రే అది చెప్పు ముందు. ఎలా? నీ పని వెళ్ళొచ్చాక చెప్తారా కొండ.
ఇదేంది ఎంత వెళ్తుంది? ఇది బాత్రూమ్ కాదా? ఈడేంది నాకన్నా వరస్ట్గా ఉన్నాడు. అందుకే ఇన్ని అద్దాలు ఉండకూడదు అనేది. ఖచ్చితంగా ఇది బాత్రూమ్ ఏంటి? ఎవరు నువ్వు? ఇది కూడా వాష్రూమ్ కాదా? ఐ థింక్ ఆఫీస్ బాయ్. అయితే నాకోటి. నాకు హాలిక్స్. హలో ఆగండి. కొత్త ఎంప్లాయ్. ఓహో, నీకేం కావాలి? టీ. నీకు? హార్లిక్స్. టీ హార్లిక్స్ వెళ్ళి తెచ్చుకోండి. హార్లిక్స్ కావాలంటే హార్లిక్స్. ఎట్లాంటి ఫేస్ ఇది? నన్ను ఆఫీస్ బాయ్ అనుకుంటారా? పెద్ద లేదు చిన్న లేదు, ప్రతి ఓడికి నేను ఆఫీస్ బాయ్. ఏందో తగిలిందే. ఓ మై గాడ్, క్రాంతర్వాసి ఇన్ ద ఆఫీస్. ఆడేం చేస్తున్నావురా? భయ్యా ఏంది అంటున్నావు? సరేగానే ఎక్కడ వెళ్ళాలి? ఎట్లా పోవాలి? ఫస్ట్ అయితే దించు. దా దిగు. ఈడేంది జూమ్లో డైనోసార్ లాగా ఉన్నాడు. భయ్యా ఎంత హైట్ ఎలా పెరిగా భయ్యా? దిగు చెప్తా. దిగినా కొడతాడు ఏంది? అమ్మా ఈడేంది వార్మప్ చేస్తున్నాడు. ఎలా పెరిగావు? కాంప్లాన్. నేను దాగా కానీ నల్లగయ్యా. సరే ఉష్కడా స్ట్రైట్కి వెళ్ళి రైట్ తీసుకోవాలి. ముందు పోయి రైటా? ఈయన గేమ్ ఆఫ్ థ్రోన్స్ నెక్స్ట్ సీజన్ పంపించాలి. ఈ తాటి చెట్టుడు బాత్రూమ్ ఇక్కడ ఆడో అన్నాడే. ఆసమ్నెస్ హ్యాపెన్స్ హియరా. నాకు అవ్వడం లేదే. ఇదంతా మనకు అవ్వదు కానీ జై గూగుల్ అమ్మా. నావిగేట్ టు బాత్రూమ్. ఈడేంది చిగాలా ఉన్నాడు? ఏంటి పిలిచారంట? ఇది ఇల్లు అనుకుంటున్నావా ఆఫీస్ అనుకుంటున్నావా? కలజోడి ఏంటి ఆఫీస్లో? మరి నువ్వు పెట్టుకుంది 3D గ్లాసా? కన్ఫామ్గా వీడి చిగాగాడే. వీడు చాలా ఓవర్గా ఉన్నాడు. నా పప్పలు కూడా తీసేసుకుంటున్నాడు. వీడేంది ఇంత కసిగా చూస్తున్నాడు? బిస్కెటే కదరా. తాగు. చెప్పండి. నిన్న కోడితే ఏం చేసావు? కోడే? నాటు కోడా బ్రాయిలర్ కోడా? నిన్న ఒక కోడి ఇచ్చాను కదా స్వామి చెయ్యమని, అదేం చేసావు? ఏ కోడే? రాత్రి కూర వండుకొని తినేసా. మంచి కూడా బాగా ఉపయోగపడింది. అసలు ఈ ప్రాజెక్ట్ విలువ ఎంతో తెలుసా నీకు? తెలీదు. ఇది జడ్జినగర్ జానేరే కంపెనీకి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. అయితే ఏంటి? నువ్వు ఎలా చేస్తావు అలాగా? చేత్తో 5 కోట్లు తెలుసా దీని విలువ? 5 కోట్ల? ఎన్ని ట్రిప్పులు వేస్తే అంత డబ్బు సంపాదించాలి? కోళ్ళ ఫార్మ్ ఏమో పెడుతున్నాం సార్. నువ్వు ముందు నా కళ్ళ నుంచి వెళ్ళిపో. అవునా? నేను ఏదో ఒకటి తీసుకుని కొట్టేసుకుంటాను. వెళ్ళిపో ఎక్కడి నుంచి. ఓకే. నేను జాబ్లో పెట్టుకున్నాను చేసావా? నా కోడితో నన్నే కొట్టుకోవాలి సార్. 5 స్టార్ రేటింగ్ ఇవ్వడం మర్చిపోకండి సార్. ఫసాక్ ఫుల్గా తిన్నా. ఓ నిద్రేద్దాం. అమ్మయ్యా ఎవరో డిస్టర్బ్ చేయరు. ఏంటి ఇలా పడుకున్నట్టు పందిలాగా? చెప్తాను గిడిపని. ఆఫీస్లో వర్షం పడుతుందంటే. సార్ లేస్తారా సార్? ఇంకే ఓహో మంచి. ఏంటి సార్ పడుకున్నారు? సార్ నేను ఆఫ్లైన్లో పెట్టాను సార్. ఆఫ్లైన్లో పెట్టి పడుకుంటా అలా ఉండదు సార్. ఇక్కడ ఇంకోసారి పడుకుంటే గుడ్డలు ఉడిదోస్తా అంతా. నన్ను కొట్టడానికి మీరు గుడ్డలోడు తీసుకోవడం ఎందుకు సార్? సర్లే వెళ్ళండి. ఓ చైర్ ఖాళీగా ఉంది. అమ్మా. హలో హాయ్. వీడేంటి ఇక్కడ కూర్చున్నాడు? ఇదేంటి సౌండ్ కొరికేసింది? ఈ యాపిల్ కొరికేసింది మీరేనా? హ? సారీ, ఈ బక్కదే ఏంటది. మరి మీరు? ఓ జోకేసా. ఏడ్చినట్టే ఉంది నువ్వు నీ జోక్. ఎన్ని ట్రిప్పులు వేసావు? ట్రిప్సా? 10 ట్రిప్పుల కన్నా ఎక్కువ వేస్తే ఇన్సెంటివ్ ఇస్తారా? ఏం మాట్లాడుతున్నావు? ఓకే అర్థం కాలేదా? చేసుకో. ఈ పాపను అడదాం. 10 ట్రిప్పుల కన్నా ఎక్కువ వేస్తే ఇన్సెంటివ్ ఇస్తారా? వాట్? వాటా? ఏం లేదులే చేసుకో.
అమ్మో, దీనిలో సినిమా చూడొచ్చా? అరే పని చూసుకో. ఓహో, అంత మర్యాద. మీరు కూడా సినిమాలో చూస్తా అంటారా? నేను ఆఫీస్కి వచ్చేది పని చేసుకోవడానికి. ఓకే, చేసుకోండి చేసుకోండి. ఓ క్రేజీ గర్ల్స్ అయితే ఎడపోయింది ఇది? ఏ? ఎక్కడిది? ఏం చేస్తున్నావు? నాకేం రాడు కనపట్లేదండి. గేమ్ ఆడ్డా. ఆ? నా బేటా ఇస్తే నేను పోతా. మీ బేట మీ ఇంట్లో ఉంటారు కానీ నన్ను అడిగితే ఎలా అండి? ఏంటి చీకటి అయిపోయింది? ఓ సారీ, ఓ సారీ. నాది నాకు ఇస్తే పెట్టేసుకుంటాను. బేటా ఇక్కడ బేటాలు అయ్యి ఇరమ్మా, నెలకొకసారి జీతం ఒకటే ఇస్తారు. నెలకు ఒకసారి ఇస్తారా జీతం? అవును. ఇంతకీ నీ శాలరీ ఎంత? 60,000. 60,000? నేను రోజుకి 3,000 సంపాదిస్తా. అయినా మీ ఆఫీస్లో ఎవరు పక్క పక్కన వాళ్ళతో మాట్లాడుకోరా? వాళ్ళ పని వాళ్ళదేనా? ఏం బతుకులు రాయి, మిషన్ బతుకులు వద్దురా. బయటకు వచ్చి బతకండి. సంపాదించింది చాలు. సంపాదించి ఏం చేస్తావురా? బతకడం నేర్చుకోండి. నాకు ఇలా కూర్చొని చేయాలంటే జాబ్ కష్టం. మూమెంట్ ఉండాలి. మూమెంట్ ఎందుగా? నేను చెప్పేది ఈ మూమెంట్ కాదురా స్వామి. నేను ఎందుకన్నా మూమెంట్ వెళ్ళాను కదా. నా వల్ల కాదు కానీ నీకో దండం, నీ కంపెనీకో దండం. ఈ బతుకు నేను బతకలేను, నేను వస్తా అన్నట్టు నీకో సజెషన్. నువ్వు కారు కొంటే గేర్ దేగును, ఆటోమేటిక్ కొనద్దు. ఎందుకంటే అప్పుడైనా ఈ వీక్నెస్ తగ్గుతుంది. నీకో దండం, నీ కంపెనీకో దండం. వెళ్ళి నా క్యాబ్లో ట్రిప్పులు వేసుకుంటా. అది చాలు నాకు. ఈడేంది ట్రిప్పులు లేకుండా దిక్కులు చూస్తున్నాడు? ఒరే సాఫ్ట్వేర్, ఏయ్ ఇక్కడేం చేస్తున్నాడు ట్రిప్ లేకుండా? నా సంగతి తర్వాత కానీ నీకెలా ఉంది? ఏం చెప్పమంటావురా? ప్రెషర్ కుక్కర్ రా, ఎట్రా పని చేస్తున్నావు? నా పెను మాడిపోతుంది. ఒక్కరోజుకే దోలు తీరిపోయింది నాకు. నాకు పెనం మీద మాడిపోయింది కానీ ఇంతకీ నీదేమైంది చెప్పు. ఏంద్రీ